నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి సవితతో పాటు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిలతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ భూపేష్ గారితో, మరి జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ భూపేష్ గారితో, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎమ్మెగనూరు శాసనసభ్యులు జయ నాగేశ్వరరెడ్డి గారితో, మరి ఇతరులందరితో ఈరోజు సమావేశం చేశాం. ఎందుకంటే తెలుగు ప్రజలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమం. ఆ మహానాడు కార్యక్రమానికి అదేవిధంగా రాయలసీమలోనే ఈసారి అవకాశం కల్పించారు. రాయలసీమ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులందరూ ఈసారి రాయలసీమలోనే మహానాడు చేసుకోవాలని కోరిక మేరకు ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి యువగళం అధినేత లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మరి కడపలోనే నిర్ణయించడం. కడప దేవుడి మొదటి కడప అని కూడా అంటారు. ఎంతో చరిత్ర కలిగింది. మరి ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు అందరూ భుజస్కంధాలపై వేసుకొని గతంలో 43 మహానాడులు జరిగాయి. ఈ 44వ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీలోని అతిపెద్ద పార్టీ కుటుంబం ఏదంటే భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. నూతనంగా అందరూ కార్యకర్తలంతా ఉత్సాహంగా ఈరోజు కడపకు ఇచ్చేస్తున్నారు. మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా చాలా పెద్ద 500 ఎకరాలతో అతి పెద్ద విస్తరణలో అన్ని ఏర్పాట్లు చేశారు. 13 కమిటీలు వేసాం. 13 కమిటీలో ఆల్ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేశాం. మేము కడప జిల్లాలోనే సుమారుగా నిన్నటి వరకు 3 లక్షల దాకా అనుకున్నాము. కానీ 3 లక్షలు మించిపోతుంది. ఇప్పుడు ఈరోజు మరి జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు కార్యకర్తలతో మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. మరి సుమారుగా మేము అనుకున్నట్టుగా మొత్తం మహానాడు కార్యక్రమంకి సుమారుగా 5 నుంచి 6 లక్షల దాకా రాబోతున్నారు. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బడిగిన వర్గాల పునాదుల నుంచి పుట్టిన పార్టీ. ఈ రోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి అదే స్ఫూర్తితో మరి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడ ఏ రాయలసీమలో ఏ పరిశ్రమ చూసినా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినా, ఏ అభివృద్ధి అయినా, రైతాంగం కావచ్చు, ఇది మేజర్ ఇరిగేషన్ కావచ్చు, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎంతో మంది మేము రాయలసీమ బిడ్డలం, మేము రాయలసీమ పులి బిడ్డలం అని చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే దాచుకోయిందో రాయలసీమకు అన్యాయం జరిగింది. రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. ఎందుకంటే టెంకాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయించుకోవడం, పేపర్ యాడ్లు, ప్రజల సొమ్ముతో పేపర్ యాడ్లు ఇచ్చుకోవడమే జరిగిందే తప్ప రాయలసీమకు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కలిగిందని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, మొత్తం ప్రజలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలియజేస్తూ, మరి తరలి వస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం కూడా తెలియజేస్తుంది. నిన్న కూడా మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సవితమ్మ గారు జమ్మలమడుగుకు వచ్చి మహానాడు ఏర్పాట్లు మనం ఏ విధంగా మహానాడు తల్లి అంటున్నాం దాని మీద మేడం గారు వచ్చి
మనల్ని వెహికల్స్ కానీ మొబిలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద మేడం గారి సలహాలు సూచనలు ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. నిన్న నాగేశ్వర రెడ్డి గారు కూడా అన్నగారు కూడా వచ్చి మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మంత్రివర్యులు మాట్లాడుతున్నారు.